అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 4థ్ ఏప్రిల్ నుండి 6థ్ ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఏఐ పవర్డ్ ప్లాట్‌ఫార్మ్ హాస్ బీన్ లాంచ్డ్ బై ద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ 24/7 అసిస్టెన్స్ అండ్ సింప్లిఫైడ్ టాక్స్ కాంప్లయన్స్ ఫర్ యూజర్స్. పన్ను చెల్లింపుదారులకు 24/7 సహాయాన్ని అందించడానికి మరియు పన్ను ప్రక్రియను సులభతరం చేయడానికి భారత ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన కొత్త ఏఐ ఆధారిత ప్లాట్‌ఫార్మ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సాథీ ప్లాట్‌ఫార్మ్. ఏ శాఖ ప్రారంభించింది? భారత ఆదాయపు పన్ను శాఖ ఎందుకు ప్రారంభించింది? పన్ను చెల్లింపు ప్రక్రియను ఆధునీకరించడానికి సాథీ అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా ఏఐ ఆధారిత చాట్ బాట్ అసిస్టెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు 24/7 అందుబాటులో ఉంది. వారి యొక్క సందేహాలను సాల్వ్ చేస్తుంది, నివృత్తి చేస్తుంది. Which High Court in India has recently issued a policy banning the use of artificial intelligence for drafting judgments and making judicial decisions? న్యాయ నిర్ణయాలు తీసుకోవడానికి లేదా తీర్పులను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ భారతీయ హైకోర్టు పాలసీని జారీ చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే గుజరాత్ హైకోర్టు అనమాట. సో, కోర్టు విషయాలలో తీర్పులను రూపొందించడం, అదేవిధంగా ఉత్తర్వులు ఇవ్వడం మరియు న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిరోధిస్తూ ఏ హైకోర్ట్ అంటే గుజరాత్ హైకోర్ట్ అనేటువంటిది ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంటు. సో, వారు ఇచ్చేటువంటి తీర్పులలో అదేవిధంగా ఉత్తర్వులు జారీ చేయడంలో మరియు నిర్ణయాలు తీసుకోవడంలో వారు ఇక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేయకూడదు అని గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. Due to escalating tensions in West Asia and disruptions in energy supplies, which rating agency has lowered India's GDP growth forecast for financial year 2027 to 6%? పశ్చిమ ఆసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు మరియు ఇంధన సరఫరాలో అంతరాయాల కారణంగా ఏ రేటింగ్ ఏజెన్సీ ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం 2027 కోసం భారత జీడీపీ వృద్ధి అంచనాను 6%కి తగ్గించింది. సో, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్తలు మనం చూడొచ్చు కదా! ఇరాన్‌కి, అమెరికాకి, ఇజ్రాయెల్‌కి వార్ జరుగుతుంది కదా! సో, అందులో కారణంగానే అనమాట. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి అంచనాలను ఏ ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాను ఎంతకు తగ్గించింది అంటే 6.8% నుండి 6%కు తగ్గించింది. గుర్తుపెట్టుకోండి 2027లో జీడీపీని 6%కి తగ్గించినటువంటి ఏజెన్సీ ఏది అని అడిగినట్లయితే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అవుతుందనమాట. కారణం ఏంటి? యుద్ధ వాతావరణం మరియు ఉద్రిక్తతలు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావమే దీనికి కారణం. Who has been recently elected as the president of Myanmar by its parliament, consolidating military authority in the country? మయన్మార్‌లో సైనిక అధికారాన్ని సుస్థిరం చేస్తూ ఇటీవల ఆ దేశ పార్లమెంటు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది? సో, ఈయన పేరేంటి అంటే మింగ్ ఆంగ్ హ్లైంగ్ అనమాట. సో, ఏ దేశం మయన్మార్ పార్లమెంట్ అనేటువంటిది సైనిక నాయకుడు అయినటువంటి మిన్ ఆంగ్ హ్లైంగ్‌ను మయన్మార్ దేశ అధ్యక్షుడి ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. జస్ట్ ఈయన పేరు, దేశం ఆ 2 గుర్తుపెట్టుకోండి చాలు. Which indigenously built nuclear powered ballistic missile submarine was recently inducted into the Indian Navy to strengthen its strategic deterrence? భారతదేశ వ్యూహాత్మక ప్రతినిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇటీవల భారత నౌకాదళంలో చేర్చబడిన స్వదేశీ నిర్మిత అణుశక్తి ఆధారిత బాలిస్టిక్ షిప్ అని జలాంతర్గామి ఇది సబ్మెరైన్ అనమాట. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ అరిధమన్. సో, ఈ జలాంతర్గామిని ఎక్కడ? విశాఖపట్నం అండి, గుర్తుపెట్టుకోండి. ఏపీ కరెంట్ అఫైర్స్‌లో కూడా ఇంపార్టెంట్ ఇది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఏ ప్రాజెక్ట్ కింద అండి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ ప్రాజెక్ట్ కింద ఈ ఐఎన్ఎస్ అరిధమన్ అనేటువంటిది అభివృద్ధి చేయబడింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఎన్నవది థర్డ్ అనమాట.
మూడవ అణుశక్తి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ఇది. సో, ఇది ఒక సబ్‌మెరైను. అదేవిధంగా అరిహంత్ క్లాస్‌లో ఎన్నవది అంటే సెకండ్‌ది. దీని పేరొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దీన్ని ఏ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేశారు అని గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ప్రాజెక్ట్ కింద దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఇంపార్టెంట్ అంతే. Researchers have recently discovered 3 previously unknown species of rove beetles, family uh, Chaphilinidae, in which Indian state? పరిశోధకులు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రంలో 3 కొత్త రకానికి చెందినటువంటి రోవ్ బీటిల్స్ అన్నమాట జాతులను కనుగొన్నారు. 3 టైప్స్ అన్నమాట. 3 బీటిల్ స్పీసీస్‌ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడ కనుక్కున్నారంటే అరుణాచల్ ప్రదేశ్‌లో కనుక్కోవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లో 3 కొత్త రకానికి చెందినటువంటి రోవ్ బీటిల్స్‌ను గుర్తించారు. ఇది ఏ కుటుంబానికి చెందినవి అంటే స్టెఫిలినిడే. సో, కుటుంబం ఎవరు అడగరండి. జస్ట్ పేరొకటి ఎక్కడ కనుగొన్నారు, ఎక్కడ గుర్తించారు అది మాత్రం చాలు. Which initiative is being observed from April 2nd to April 8th, 2026 under Mission Karmayogi to strengthen civil service capacity building and citizen-centric governance? సివిల్ సర్వీసెస్ సామర్థ్య పెంపు మరియు పౌర కేంద్రీకృత పరిపాలనను బలోపేతం చేయడానికి మిషన్ కర్మయోగి కింద ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8, 2026 వరకు ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ఇది పిఐబిలో ఉంది, న్యూస్‌లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఇది కార్యక్రమం పేరేంటి అంటే సాధన సప్తాహ. మెయిన్‌గా ఎవరి కోసం ఉద్దేశించబడింది ఇది అంటే సివిల్ సర్వెంట్స్ అనమాట. ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళనమాట. సివిల్ సర్వెంట్ల వృత్తిపరమైనటువంటి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతోనే ఏ ఫ్రేమ్‌వర్క్ కింద? మిషన్ కర్మయోగి ఫ్రేమ్‌వర్క్ కింద ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8 వరకు ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే సాధనా సప్తాహ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడుతున్నారు. ఎవరి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం మెయిన్‌గా జవాబుదారీతనం, పారదర్శకత మరియు సాంకేతికతతో కూడినటువంటి పరిపాలనను ప్రోత్సహించడానికి మెయిన్‌గా ఇది ఉద్దేశించబడింది. ఇదంతా గుర్తుపెట్టుకుపోయినా పర్వాలేదు. ఈ సాధనా సప్తాహ అనేటువంటిది ఎవరి కోసం అంటే ఎవరి సామర్థ్యాన్ని పెంపొందించడానికి దీన్ని తీసుకొచ్చారంటే సివిల్ సర్వెంట్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. In which wildlife sanctuary did Chhattisgarh successfully begin the reintroduction of black bucks, a species that had been extinct in the state since 1927? 1927 నుండి రాష్ట్రంలో అంతరించిపోయినటువంటి జింక జాతి అయినటువంటి కృష్ణ జింకల పునరుద్ధరణను ఛత్తీస్‌గఢ్‌లో ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో విజయవంతంగా ప్రారంభించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బర్నవపర వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. సంరక్షణ కేంద్రం 1927 నుండి ఏ రాష్ట్రంలో అండి అంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అంతరించిపోయినట్లుగా భావిస్తున్నటువంటి కృష్ణ జింకల పునరుద్ధరణలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2018లో ప్రారంభమైంది. ఎక్కడ? బర్నవపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రారంభమైందనమాట ఇది. జస్ట్ ఒక స్టేట్ గుర్తుపెట్టుకోండి. కృష్ణ జింక అని గుర్తుపెట్టుకోండి. ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రారంభించారు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. Who recently scripted history by becoming the first fast bowler to take 200 wickets in the history of the Indian Premier League? ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్‌గా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఎవరు అంటే భువనేశ్వర్ కుమార్. సో, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆయన పేరేంటి? భువనేశ్వర్ కుమార్ అనమాట. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్ని వికెట్లు? 200 వికెట్లు తీసినటువంటి మొదటి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డును సృష్టించారు. మెయిన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్‌లో ఏ వికెట్ తీయడం ద్వారా అంటే బ్యాటర్ అయినటువంటి ఆయుష్ మాత్రే వికెట్ తీయడం ద్వారా బ్యాట్స్‌మన్ అయినటువంటి ఈయన యొక్క వికెట్ తీయడం ద్వారా ఈయన ఈ ఘనతను సాధించారు. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి భువనేశ్వర్ కుమార్. The International Day of Coincidence is observed annually across the globe on which date to promote a culture of peace guided by love and coincidence. సో, ప్రేమ మరియు మనస్సాక్షి మార్గదర్శకత్వంలో శాంతి సంస్కృతిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం జరుపుకుంటారు?
ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఏప్రిల్ 5 అనమాట. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు దీన్ని. సో, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోయిన్సెన్స్‌ని జరుపుకుంటారనమాట. మెయిన్‌గా ఇది శాంతి, నైతికత మరియు సమానత్వ సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జూలై 2009లో ఫస్ట్ టైమ్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అనమాట. యూఎన్‌జీఏ ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ తీర్మానాన్ని ఎవరండి ప్రతిపాదించారు అంటే బహ్రెయిన్ దేశం అనమాట. అయితే దీన్ని ఫస్ట్ టైమ్ ఎప్పుడు నిర్వహించారంటే 2020లో కండక్ట్ చేశారు. దీని యొక్క 2026 యొక్క థీమ్ ఏంటి అంటే యాక్టింగ్ విత్ ఎథిక్స్, ఎంపథీ అండ్ ఇంటిగ్రిటీ. సో, ఇవి అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.